అభిమానంతో బిడ్డకేమవుతుందో అన్న భయంతో అడిగిన దానికి మిమ్మల్ని కొడతారా? ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను. దాత్రి ఆగే. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పినా ఏం చేసినా ఒక పని మనిషి కోసం ఎందుకింత గొడవ పడతావని మళ్ళీ మొదలు పెడతారు. పిన్ని చెప్పింది కరెక్టే దాత్రి. నిషి వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఇప్పటికే పిన్ని వాళ్ళకి రాగిని పిన్ని మీద చాలా అనుమానాలున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళడిగితే ఆ అనుమానం ఇంకా పెరుగుతుంది. అవును. ఛ! ఏమైంది దాత్రి? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ 2 ఫ్రూట్స్ తిన్నది నిషికనే అని నాకు అనిపిస్తుంది. కడుపుతో ఉన్న నిషిక బిడ్డకి మంచిది కాదని తెలిసినా కూడా ఎందుకు ఆ 2 ఫ్రూట్స్ తింటుంది? చిన్నప్పటి నుంచి దానికి ఆ 2 ఫ్రూట్స్ అంటే ఇష్టం కదే. రోజు పెట్టినా తినేది కదా. కరెక్టే అత్తయ్య. కానీ ఇప్పుడు నిషిక ప్రెగ్నెంట్ తో ఉంది కదా. రోజు పపాయ పైనాపిల్ తింటే బిడ్డ నిలబడదు అంటారు కదా. అవునే, అదే నాకు అర్థం కావట్లేదు. నిషిక కడుపులో బిడ్డ గురించి ఆలోచించకుండా రోజు ఆ 2 ఫ్రూట్స్ తింటుందంటే అంటే నిషి ఆలోచించడానికి కడుపులో బిడ్డనే లేదు. ఏమంటున్నావే నువ్వు? నిజమేనా? నిషిక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందంటావా దాత్రి? అని నాకు అనుమానంగా ఉంది కేదార్. నిషిక ప్రెగ్నెంట్ ఫ్రెండ్ ఇంటికి రావడం ఎన్నో నెల హేమా? 5వ నెలక్క. డాక్టర్ హేమని బెడ్ రెస్ట్ తీసుకోమన్నారండి. ఏ పని చేయనివ్వట్లేదే. అంటే నువ్వు ఇంట్లో ఏ పనులు చేయడం లేదా? ఫుడ్ కూడా బెడ్ దగ్గరికే వస్తుంది. అదే రోజు రాత్రి నిషిక బరువులెత్తనని చెప్పడం. ఇవే కదా, లోపల పెట్టిద్దాం. ఆ రాత్రి నిషిక ప్రెగ్నెంట్ అని చెప్పడం. కంగ్రాట్స్ యువరాజ్, మీరు తండ్రి కాబోతున్నారు. అంటే మా చెల్లెలు ప్రెగ్నెంటా డాక్టర్? అవును, 3rd మంత్. ఇదంతా చూస్తుంటే నాకెందుకు అనుమానంగానే ఉంది. నువ్వు చెప్తుంటే నాకు డౌట్గా ఉంది దాత్రి. డాక్టర్ నిషిని కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు, స్ట్రెస్ అవ్వద్దన్నారు. కానీ నిషిక ఎప్పుడు ప్రెగ్నెంట్ అమ్మాయిలా బిహేవ్ చేయట్లేదు. ఏ నిషి, అంత ఫాస్ట్ గా స్టెప్స్ దిగుతావేంటి? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు కదా. చిన్నగా నడిచేది, కుదురుగా ఉండేది ఇంకా అలవాటు కాలేదు కదమ్మీ. అమ్మి నిషి, నెమ్మదిగా నడవాలా.